ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి 376వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ, మిత్రులారా, ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు ఎవరెంతో వారికంత వాటా కావాలని రాజ్యాన్ని స్థాపించి వారి పరిపాలనలో సకల జనులకు వ్యవస్థలో వచ్చినటువంటి అభివృద్ధి ఫలాలను పంచినటువంటి మహా గొప్ప వీరుడు రాజు మన సర్దార్ సర్వాయి పాపన్న గారు. ఈరోజు ఏం జరుగుతుంది వ్యవస్థలో అంటే 370 ఏళ్ల క్రితమే రాజైనటువంటి రాజు చరిత్రను మొన్న 40-30 ఏళ్ల క్రితం వరకు కూడా దాచిపెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ దేశంలో మన బహుజనుల చరిత్రలను, వారి విధానాలను, వారి పోరాట పట్టుబడులు కూడా దాచి పనిచేసేటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు నేడు నడుస్తున్నాయి. ఈరోజు మహనీయుల విగ్రహాలు, మహనీయుల పేరుతోటి ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం కొంత మేరకు మంచి జరిగినప్పటికీ కూడా దాంతో ఆ వర్గాల్లో ఉన్నటువంటి బిడ్డలకు విద్యా, వైద్యం, ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో సరైన వాటా అందదని మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి ఈ అగ్రవర్ణ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు కూడా, బహుజన వర్గాల నాయకులు కూడా ఈ వైపున ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ అంబేద్కర్ గారు బొమ్మ పెట్టారు, నిన్న రేవంత్ రెడ్డి గారు పూలే సావిత్రిబాయి పూలే బొమ్మ పెట్టారు, మళ్ళీ ఈరోజు మన సర్దార్ పాపన్న విగ్రహం కూడా పెడుతున్నారు. ఆ బొమ్మలు పెట్టి ఏదో చేతులు తిప్పుకోవడంగానే కాదు, అది పెట్టంగానే మీరేదో వారి మార్గంలో ప్రయాణిస్తూ వారి ఆశయాలకు సాధిస్తున్నటువంటి కూడా కాదని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మిత్రులారా, ఆలోచించాలి. ఇవి మహనీయుల చరిత్రను చెప్పుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి తప్ప వారి ఆశయాల కోసం ముందుకు పోవాలి. రేవంత్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్ళు పుట్టక ముందే రాజులటువంటి గొప్ప మహానాయకులు వాళ్ళు మన వర్గాల బిడ్డలు. కాబట్టి మనం ఆ వైపున ప్రయాణించి ఈ అగ్రవర్ణ దోపిడీ పాలనను కూలగొట్టి బహుజన రాజ్యం తెచ్చుకోవడం కోసం మనం అందరం ఏకమై ఆ ఉద్యమంలో పాల్గొని సాధించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై బీసీ, జై బహుజన.